కుక్కోడివా కుక్క కుక్క సుట్టిరా అవా గా లేబర్ కాలనీ పాండుగాడు వచ్చిండు. గాని కాలనీలా రోడ్లు కావాలంట, కాంట్రాక్టర్ పి గానికే కావాలంట. పోయిన ఎలక్షన్ లో గాని కాలనీల 100 మెజారిటీకి ఎట్లా తక్కువైందంట. ఈసారి 1000 ఓట్ల మెజారిటీ తెప్పించే బాధ్యత నాదన్నా. రోడ్లు కూడా అప్పుడేసుకుందాం బో. ఏందిరా యాదగిరి నీళ్ళు లేందిరా? నా మీదనే పోలీస్ కంప్లైంట్ ఇచ్చిండన్నా ఇడు. ఎరా గాడు నా పోరాడని తెలవదా? ఇంటి మీదకి వచ్చి ఆడమ్మగా తేడా లేకుండా రౌడీజం చేస్తుండనా? చేస్తాడవయ్యా. గాడు రౌడీజం చేసినా, మానభంగాలు చేసినా, మర్డర్లు చేసినా నాకు ఓటేసిండు. నా మనిషిని కాపాడుకోవాలి. గదిరానంటే నా మీదనే కంప్లైంట్ చేస్తావురా? మాట్లాడుతున్నా కదరా అన్నా ఊకో అన్నా, వీడి గురించి తెలవద్దు. యాదగిరి నేను చెప్తున్నా కదా. నీకేం తెలవా? వీడు మస్తు ఓవర్ యాక్షన్ చేస్తుండీడు. దేవుడు నా మనిషి అయినా సరే నన్ను డామినేట్ చేస్తే ట్రాఫిక్ జామ్ వల్ల లేట్ అయింది. శేఖర్ ఎవడ్రా? ఎందుకో ఎవరా నువ్వు? ఏంటి గొడవంతా? ఎందుకు వాళ్ళందరినీ కొడుతున్నావు? What's all this?
ఎవడ్రా ఇక్కడ లా అండ్ ఆర్డర్ బ్రేక్ చేసింది చెప్పండి. చిట్టిక్కల్లో మూసేస్తా. ఎర్రి మొహాలు వేసుకుని చూస్తారేంట్రా? ఆడెవరో చెప్తారా మొత్తాన్ని లోపలేయమంటారా? చెప్పండి. ఏంటి ఎవరు చెప్పరేంటి? కొంపదీసి నువ్వు చెప్తావే ఏంటి? మనకెందుకే? మాట్లాడరేంట్రా? ఎవడ్రా వాడు? చెప్పా. నేను చెప్తాను సార్. హెల్దీగా ఉన్న అట్మాస్ఫియర్ ని డిస్టర్బ్ చేసింది ఇతనే సార్. ఏం చూస్తున్నా? హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్న వాళ్ళని పిచ్చి వాళ్ళ వచ్చి కొడతావా? సార్ నా మాటే మీకు తిరుగులేని ఎఫ్ఐఆర్. ఇమీడియట్ గా ఇతన్ని అరెస్ట్ చేయండి సార్. విట్నెస్ ఉన్న అరెస్ట్ చేయకపోవడానికి నేనేం ఫిట్నెస్ లేని సిఐని కాదు. పదమ్మ స్టేషన్కి. శబాష్ సునంద, శబాష్. యు గ్రేట్ సునంద. ఓహ్ థాంక్యూ. ఏంటి నువ్వు పెద్ద బెనజర్ బుట్టో అనుకుంటున్నావా? బుట్టో కాదు తట్టో కాదు, సునంద ద పవర్ఫుల్ లేడీ. వాడెవడో పెద్ద గుండా అయింటాడు, అందుకే ఎవరు నోరు మెదపలేదు. నువ్వు అనవసరంగా వాడి జోలికి వెళ్ళావు. అయితే ఏంటి? అయితే ఏంటా, రేపు మాప వాడు బెయిల్ మీద బయటకు వస్తే వాడు మూర్ఖుడు అనుకో, పెద్ద బండరాయి తీసుకొచ్చి తొండని కొట్టినట్టు నీ తల మీద కూడా చంపేస్తాడు. అవునా? పెద్ద రౌడీ అనుకో, కత్తి తీసుకొచ్చి కస పుడిచేస్తాడు. నిజంగా? ఇవన్నీ కాదనుకో, వాడు మగాడు కాబట్టి లిప్ టు లిప్ కిస్ అన్నా ఇస్తాడు. రోజు టీవీలో పేపర్లో చూడట్లేదు? అరే బాత్రూమ్ లో బల్లిని చూసి భయపడేదానివి, నీకెందుకు ఇంత బిల్డప్? అదే నా వీక్నెస్. ఎంత కంట్రోల్ చేసుకున్నా కుదరడం లేదు. అన్యాయం జరిగినట్టు కనిపిస్తే చాలు ఎమోషనల్ అయిపోతాను. ఇప్పుడు చూడు నా ప్రాణం మీదకి వచ్చింది. ఇప్పుడు ఎలాగోలాగా వాడి కంట పడకుండా జాగ్రత్త పడవే. అంతకు మించేం చేయాలి? నువ్వు పెట్టుకున్నది ఎవరితోనో తెలుసా? ఎస్పీ గారి కొడుకు గారితో, ఆయన ఫ్రెండ్స్ గారులతో. వాడేం చేశాడో తెలుసా? ఫ్రెండ్ గా అయితే దీనికి ఓకే అంట, లవ్వర్ గా కాదంట. దీని అబ్బా అంతు చూడాలి. ఒక అమ్మాయి ఎలా చెప్పలేదని చంపుతా అన్నాడు. చంపలేదుగా. నువ్వు కూడా కొడతాను అనాలి, కొట్టకూడదుగా. ఈలోగా వాడు అమ్మాయిని చంపేస్తే మేం చూసుకుంటాం. ఏం సార్ మీరు చూసేది? చంపుంటే అమ్మాయి ప్రాణం మీరు తిరిగి తీసుకురాగలరా? ఏంటమ్మా నోరు లేస్తుంది? నేను లేస్తే ఏమవుతుందో తెలుసా? నేను ఎంటర్ అయితే ఏమైద్దో తెలుసా? మా అమ్మ బ్యాచ్ని పోలీస్ స్టేషన్ తీసుకొస్తావా? చిన్న మామ బాడీలో వన్ ఆఫ్ ది పార్ట్. ఈ విషయం మా అమ్మకి తెలిసిపోయింది. మామానా? మామ హర్టెడ్. ఎవరైనా మాజీ మంత్రి? ఏడి? ఎక్కడ? ఇట్స్ మీ మా అమ్మ. దిస్ ఇస్ మై హార్ట్, దిస్ ఇస్ మై గ్యాంగ్. యూజువల్లీ మామా కామా అంత లేవు, నువ్వు మామా ఏంట్రా? రేయ్ వీణ్ లోపలేంట్రా? విట్నెస్ నేనే. ఎవరిని ఎలా కొట్టాలో మామకు బాగా తెలుసు. సైజులు కరెక్ట్ సరిపోయాయా? దిస్ ఇస్ ఫర్ యూ. ఏరా కామా, పోలీసులకి గోల్డ్ కి రోల్డ్ గోల్డ్ కి తేడా తెలీదురా? గోల్డ్ గా ఉంటే నమ్మేస్తారనుకున్నా. రేయ్ వీడిని A1 ముద్దాయి కింద రాయండిరా. సౌండ్ వచ్చిందంటే విట్నెస్ లేకుండా ఎన్కౌంటర్ చేస్తా. వీడేంటో పేరేంటి? చిన్న. ఏం చేస్తుంటావు? ఏం చేయను. అబ్బో ఫాదర్ పేరు? లయన్ రాజేంద్ర. లయన్ రాజేంద్ర, ద గ్రేట్ ఇండస్ట్రియలిస్ట్ లయన్ రాజేంద్ర గారు నీ ఫాదర్? అవును సార్. అట కాదుగానే అసలు పేరు చెప్పు. అసలు పేరేంటి? ఆయనే మా ఫాదర్. ఏంటి ఫిక్స్డా? అవును సార్. విట్నెస్ ఏంటి? విట్నెస్సా? విట్నెస్ లేదే నమ్మేంత ఫిట్నెస్ లేని సీఐని కాదమ్మా. విట్నెస్ విట్నెస్ ప్రూఫ్. సార్ నేను చెప్పేది. ద లయన్ రాజేంద్ర గారి అబ్బాయిని అంటావు, పని పాట లేకుండా తిరుగుతుంటాను అంటావు, అది మమ్మల్ని నమ్మమంటావు. విట్నెస్ అమ్మా, ప్రూఫ్. తప్పదా? తప్పదమ్మా, ప్రూఫ్. సార్ సారీ సార్, మీరే కదా ప్రూవ్ చేసుకో అన్నారు. ఈ మాత్రం చేయకుంటే మా వాళ్ళు రారు సార్. తీసుకోండి సార్.
దీనికి విట్నెస్ కావాలా? బాయ్ సార్. రే ఎందుకురా లేనిపోయిన గొడవలన్నీ తెచ్చుకుంటావు? డాడీకి తెలిస్తే ఎంత ప్రాబ్లం అవుతుంది. ఏదైనా పనికొచ్చే పని చేయరా. ఇది కూడా అలాంటిదే. మీ వల్ల రా వాడు అలా చెడిపోతున్నాడు. ఎన్నిసార్లు చెప్పాలా డైనింగ్ టేబుల్ దగ్గర సైలెంట్గా ఉండమని? తినడానికి మాత్రమే నోరు తెరవాలి. ఇంకా నయం దోశలు కూడా సౌండ్ రాకుండా వేయమనలేదు. ఈ ఇంట్లో లయన్ అంటే అందరికి భయం, ఈ టైగర్ గాడికి తప్ప. గుడ్ మార్నింగ్ హైదరాబాద్. ఓ సారీ డాడ్. ఉప్మా, దోశ, ఇడ్లీ, పూరి, వడ. ఉప్మా ఓకే. ఆహా, అమ్మ సాంబార్ అంటే సూపర్. గాడ్ గిఫ్టెడ్ హ్యాండ్స్ ఉండగా ఈ స్పూన్లో అవసరమా? సూపర్. కూతుర్ల చేతులతో తింటారండి. స్పూన్స్ చూసేయండి. ఎవరెవరో ఫాలో అయితే అటు ఇటు కాకుండా పోతారు. తాతయ్యని ఫాలో అవ్వండి. ఏంట్రా సన్ని కన్ఫ్యూజ్ అయ్యారా? ఏమక్కర్లేదురా, ఆయన చెప్పిందే కరెక్ట్. ప్రతి మనిషి వాళ్ళ వాళ్ళ తాతల్ని ఫాలో అవ్వాలి. మీరు మీ తాతని ఫాలో అవ్వండి. నేను మా తాతని ఫాలో అవుతున్నాను. ఏమండి వేడి వేడిగా ఇంకో దోశ. ఏంటి వాడి ఉద్దేశం? ఏ విషయంలో వాడు ఒప్పుకోడు నన్ను? ఇదే మాట వాడిని నేను అడిగానండి. వాడిని మీరు ఏ విషయంలో ఒప్పుకోవట్లేదంట. ఏంటి వాడిని ఒప్పుకునేది? ఏం సాధించాడు? వీళ్ళని చూడు, వీడు ఎంబీఏలో యూనివర్సిటీ ఫస్ట్, డైనమిక్ బిజినెస్ మ్యాన్. అరే ఆడపిల్ల ఎంసెట్లోనే స్టేట్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. కంప్యూటర్ ఇంజనీరింగ్ చేసింది, మైక్రోసాఫ్ట్లో జాబ్ చేస్తుంది. అల్లుడు గారు ఆంధ్రప్రదేశ్లో #1 ఆడిటర్. అరే చిన్నపిల్లలు వాళ్ళ క్లాసులో వాళ్ళు ఫస్ట్ ర్యాంక్. వాడికి ఏముందని ఏదో పోజ్. అందుకే నాకు మండేది. అందరికీ దేవుడు ఒకేలా బ్రెయిన్ ఇవ్వడు. నాకు ఇచ్చిన బ్రెయిన్ కి చివరికి స్లిప్ టెస్ట్ కూడా ఫెయిల్ అవ్వాలి. కానీ ఆయన ఫెయిల్ అవుతారని కష్టపడి చదివి డిగ్రీ వరకు పాస్ అయ్యాను. అది మెచ్చుకోరే. పెద్ద పాస్ అయ్యేలా 35 మార్కులతోటి మళ్ళీ మాట్లాడుతున్నాను చూడు. ఏ అవి మార్కులు కావా? మాది కష్టం కాదా? రాష్ట్రంలో 80% స్టూడెంట్స్ వచ్చేది ఈ మార్కులేనండి. ప్రతి ఒక్కరికి ర్యాంకులు రావు. అసలు నా తెలియకడతాను. నీ గురించి నువ్వేమనుకుంటున్నారా? వాడు ఏదైనా ఒక మాట అనుభూతి చాలు అర్జెంట్గా ఎంటర్ అయిపోతావు. కొంచెం ఆగు. వీడికి బిజినెస్ ఉంది, అమ్మాయికి ఉద్యోగం ఉంది, పిల్లలకి చదువులు ఉన్నాయి. అసలు నీకేముందనరా అంత ధైర్యం? ఫ్యూచర్ పిచ్చి సన్నాసి. వాడి మీద వాడికి ఎంత నమ్మకమో అచ్చం ఇలాగే. హాయ్. జ్యోతి ఎక్కడున్నావే? వచ్చాడే, నా వంకే చూస్తున్నాడే. పోలీసులకు ఫోన్ చేయి. ఏమైందమ్మా? ఏమైందమ్మా? అబ్బే ఏం లేదా. రోజు ఇదే టైంకి ఆంకాలం వల్ల అరుస్తావు, అందరినీ కంగారు పెట్టేస్తావు. అదేమంటే ఏమీ లేదంటావు. రోజు తలకాయ నొప్పైపోయిందమ్మా. అసలు విషయం ఏంటో చెప్పు. ఏం లేదని చెప్పాను కదా. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. గర్ల్స్ పదండి. ఏమైందే? అతను లిప్ టు లిప్ కిస్ పెట్టినట్టు కలొచ్చిందే. వచ్చింది, అందుకే అన్ని విషయాలు తలదూర్చకంటాను. ఈ కలైనా నిజం కాకుండా చూసుకో. God.
అనుకో పెద్ద బండరాయి తీసుకొచ్చి తొండని కొట్టినట్టు నీ తల మీద కొట్టి చంపేస్తాడు. ఏమైందమ్మా ఏమైంది ఏమైందమ్మా? చూడండి, నా మీద కక్ష కట్టి రాయితో కొట్టి చంపాలని చూస్తున్నాడు. అబ్బా ఎంతసేపు వెయిట్ చేయాలరా, త్వరగా రా. యార్ ఏ తలవార్ కు తోడా తేజ్ करके दो సర్దార్జీ, ఎవరన్నా వేసేయాలా? ఇంటికి మామ వచ్చింది, దావత్ జరుగుతుంది, బక్రా కాట్నా హై. కత్తి సూపర్ గా ఉంది. పెద్ద రౌడీ అనుకో కత్తి తీసుకొచ్చి కస కస పొడిచేస్తాడు. భయపడతాననుకున్నావా? కత్తి చిన్నదో పెద్దదో అన్నది కాదు, పొడిచే ధైర్యం ఉందా లేదా అన్నదే ముఖ్యం. ఏంటి, నా కళ్ళల్లో కనకదుర్గమ్మ కనిపిస్తోందా, కలకత్తా కాళి కనిపిస్తోందా? వాళ్ళు దేవతలు కాబట్టి వాళ్ళకి క్షమాగుణం ఉంది, కానీ నేను సునంత ద పవర్ఫుల్ లేడీ. పొడిచేస్తాను. భయపడ్డావా? చూసారా, భయపడితే భయపడుతుంది, భయపడితే భయపడుతుంది సమాజం. చంపేస్తాను. ఎవరినమ్మా చంపుతావు? మిమ్మల్ని కాదు సార్. మరి అతన్నా? కాదు సార్. మరి ఎవరిని చంపుతావు? చేతిలో ఆ కత్తి ఏంటమ్మా? సెక్యూరిటీ సార్. సెక్యూరిటీ నీకు? మరి చంపుతానంటున్నావు? ఆ రోజు పట్టించానని కక్ష కట్టి. సార్ ఎవరో ఎంత జెంటిల్మ్యానో నాకు బాగా తెలుసు. చేతిలో కత్తి, మర్డర్ అటెంప్ట్. లోపలే లేదనుకో ఫిట్నెస్ లేని సిఐ అనుకుంటారు. అదమ్మా సార్, కొంచెం స్క్రూ లూస్ కేసు వదిలేయండి. నేను కూడా తొత్తున బిల్డప్ ఇచ్చాను సార్. మనకు కాబోయే వాళ్ళ మళ్ళీ విట్నెస్ కావాలా? చూసావా అమ్మా సార్ ఎంత జెంటిల్మ్యానో? నిన్ను వదిలేయమంటున్నారు. ఇలాంటి వాళ్ళ మీద కక్షలు పెంచుకోవద్దు. వెళ్ళిపో వెళ్ళిపో, అందరూ వెళ్ళిపోండి వెళ్ళిపోండి, నేను కూడా వెళ్ళిపోతాను. ఏంటి సునందా, నమ్మచ్చా? మంచోడేనా? మంచోడిలాగానే ఉన్నాడు. అయినా నీ జాగ్రత్తలను ఉండడం బెటర్. ఏంటిది, పుట్టినరోజు కూడా కేక్ తినకూడదా? ఈ రోజే కాదు, ఏ రోజు తినకూడదు. ఇంట్లో కంటే మీ ఒంట్లోనే షుగర్ ఎక్కువ ఉంది. విష్ యూ హ్యాపీ బర్త్డే రాజేంద్ర. మెనీ హ్యాపీ రిటర్న్స్. ఒరే, నాకు బ్రాండీ పడదు, ఓన్లీ విస్కీ. మీరు మాత్రం బీర్లతో అడ్జస్ట్ అయిపోండి. ప్రకాష్, నాన్న హ్యాపీ బర్త్డే సార్. చిన్నగాడి సంగతి చూడు, వాడు న్యూసెన్స్ క్రియేట్ చేస్తాడు. రేయ్, ఇది లయన్ రాజేంద్ర గారి పార్టీ. ఆయన సాఫ్టే, ఇక్కడ ఉండే డ్రింక్స్ సాఫ్టే. ఎంత కావాలంటే ఎంత తాగు, నేను వెళ్ళి విషయం చెప్పొస్తా. ఏంట్రా చిన్న, ఫ్రెండ్స్ అందరూ వచ్చారా? మీరు ఇంట్లో కూర్చోండి, ఫుడ్ అంతా అరేంజ్ చేసి అక్కడ పంపిస్తా. ఏ ఇక్కడ ఉండకూడదా? నేను కొడుకును కదా. అది కాదురా, నువ్వు ఇక్కడ ఉంటే ఏదో గొడవ చేస్తావని నాన్న భయపడుతున్నారు. నాకు అస్సలు గొడవ చేసే ఉద్దేశమే లేదు, కానీ ఆయన ఫిక్స్ అయ్యాడు కదా. ఇప్పుడు ఏదో చేయకుంటే పాపం ఆయన ఫీల్ అవుతాడు. ఇప్పుడు చూడు. అరే ఎందుకన్నా గాలికి పోయే కంపను వెనకాల దగ్గర ఇచ్చుకుంటారు. ఆడిని కెలికి వదిలిపెట్టారు కదా, ఇప్పుడు చూపిస్తాడు చూడు. హ్యాపీ బర్త్డే సార్. హలో ఐజీ గారు, రండి. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే డాడీ. ఐజీ గారు ఎంతో వెళ్ళి సారీ చెప్పు. అంకుల్, మీరు ఐజీయా? సిటీలో బాంబులు పెళ్లి హడావిడిగా ఉంటే మీరు డ్యూటీ మైనస్ ఇలాంటి బర్త్డే పార్టీకి వస్తారని ఇలా అనుకుంటాను చెప్పండి. ఐఎమ్ సారీ సార్. సార్ ఏంటి అంకుల్, నిజమైన పోలీస్ అయితే ఐఎమ్ యాంగ్రీ సార్ అనాలి గానీ సిల్లీగా సారీ చెప్తారేంటి? అసలు ఆయన ఐజీయేనా? రేయ్, మేము భోజనానికి వెళ్ళొస్తాం, మీరు మాట్లాడుతూ ఉండండి. వెళ్తావా? మీ బర్త్డే గిఫ్ట్ రింగ్ తెచ్చాను, బొట్నాలు ఇవ్వండి. బొట్టన వేలికి ఉంగరం ఏంట్రా? ఏం చేయండి డాడీ, ఇదేమో అన్నయ్య అమెరికా నుండి తెచ్చింది ఎఫెక్షన్, ఇది మమ్మీది మీది ఎంగేజ్మెంట్ రింగ్ పర్సనల్, ఇది వచ్చేసి లయన్ బిరుదు మీకు ఇచ్చినప్పుడు ప్రెస్టీజియస్, ఇదేమో డాక్టర్ అంకుల్ మీకు ఇచ్చింది స్నేహమేరా జీవితం. ఇక నాకు మిగిలింది ఈ బొట్టన వేలే కదా డాడీ. అరే పట్టట్లేదేంటి? అరే ఈ వైపు పడుతుంది, పట్టట్లేదు. ఒక చేతి వెళ్ళని ఒకేలా ఉండవు. ఒక తండ్రికి పుట్టిన పిల్లలందరూ కూడా ఒకేలా ఉండరు. ఏమండి, మీకు మాట చెప్పాలి. ఐ లవ్ యూ. వాట్? నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానండి. ఐ లవ్ యూ. ఈడెవడరా? ఈడైతే మధ్యలో ఎవడన్నా దూరుతానండి, అప్పుడు మీరు మిస్ అయిపోతారు. అందగత్త కనిపిస్తే చాలు కాంపిటీషన్ అండి, కాంపిటీషన్. అందుకే ముందుగా ఖర్చు పెద్దామని.
ఇప్పుడు హైదరాబాద్ టు గుంటూరు బస్ లో వెళ్తున్నాం అనుకోండి. ప్లాట్ఫామ్ మీద 200 మంది వెయిటింగ్. అక్కడ ఉంది ఒకటే బస్సు, అందులో 60 సీట్లు. అప్పుడు బస్సు రాగానే ఏం చేస్తామండి? ఆ మాత్రం తెలీదా? ఖర్చు వేస్తామండి. ఎవడు ఖర్చు ముందుగా వేస్తే ఆ సీట్ ఆడవుతుంది. 6 గంటల బస్ జర్నీకే వాళ్ళంత అడ్వాన్స్డ్ గా ఉంటే 100 ఇయర్స్ మన లైఫ్ జర్నీకి మనం ఇంకెంత అడ్వాన్స్ గా ఉండాలో చెప్పండి. అందుకే టైం వేస్ట్ చేయకుండా ఐ లవ్ యూ చెప్పాను, ఖర్చు వేసాను. ఓకే ఓకే, మీ కోపం రావడం సహజం, న్యాయం. మీ ప్లేస్ లో నేనున్నా ఇలాగే కోపడేవాడినండి. నా ప్లేస్ లో మీరున్నా నాలాగే మాట్లాడేవారండి. మీరేమని అనుకోండి, నా పేరు జగన్ అలియాస్ చిన్న మనసు వెన్న. ఆలస్యం వద్దండి, ఆలోచించండి, అర్థం చేసుకోండి, నిర్ణయం తీసుకోండి. టైం తీసుకోవద్దే. టచ్ లో ఉంటానే. బాయ్. అవసరమా ఈ బ్యూటీ పార్లర్లు, బ్యూటీ టిప్స్ ఇవన్నీ అవసరమా? నా గురించి నీకు అవసరమా? నాకే అవసరం. ఇప్పుడు అడ్డమైన క్రీమ్లు పౌడర్లు రాసుకొని ఫేస్ పాడి చేసుకుంటావు. ఆ తర్వాత నిన్ను భరించాల్సింది నేనే కదా. రాకు, ఇంకెప్పుడు ఇటు రాకు. నన్ను కమెంట్ చేయడానికి వాట్ రైట్ డు యు హావ్ ఆన్ మీ? ఖర్చు వేసాను కదా. గెట్ లాస్ట్. ఏయ్, బైక్ ఎందుకు అడ్డం పెట్టా? ముందు కాళ్ళకి ఏమైనా అడ్డం పెట్టుకో. ఏంటి అడ్రస్? దిస్ ఇస్ ఎ మిడ్డీ. మిడ్డీయా? ఇంత చెడ్డీ నడుము చుట్టుకొని దానికి మిడ్డీ అని టైటిల్ ఒకటి. ఏంటి ఆ లుక్? చక్కగా శారీ కట్టుకోవచ్చుగా. ఇలా అయితే కుర్రాళ్ళ కళ్ళకడ్డం పెడతావే. ఇంకోసారి ఇలాంటి పీసు డ్రెస్సులతో బయటికి వెళ్ళావో ఫేస్ పగులుద్ది. ప్రేమతో చెప్తున్నాను. నేనే డ్రెస్ వేసుకుంటే నీకెందుకు? నేను నీకు ఖర్చు వేసిన కాబోయే మొగుడినమ్మా. ఏంటి మిస్టర్ నడుడు మీద ఆడపిల్ల నడిపిస్తున్నావు? మరెవరు సార్? బాధ్యత గల భారతీయుణ్ణి. అంటే వీళ్ళంతా పాకిస్తాన్ వల్ల. ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి డ్రెస్ వేసుకున్నావో నా సంగతి తెలుసుగా, జాగ్రత్త. ఏయ్, ఇక్కడ గీత ఎవరు? నేనే. నువ్వా? ఏంటి రాత? లవ్ లెటర్. తెలుసు కదా, ఆల్రెడీ అక్కడ ఖర్చు వేసా కదా. నా సైడ్ కన్ఫర్మ్ గా చేస్తుంటే మధ్యలో నీ గోలేంటే? తప్పేంటి? నీ ఫీలింగ్ నాకు ఎలా చెప్పావో తన ఫీలింగ్ నీకు అలాగే చెప్పింది. మనది వేరే డార్లింగ్. మనం మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఈ ఫేస్ కి ఈ ఫేస్ మ్యాచ్ అవుతుందా? ఆశ చూడు, ఇలాంటి వాళ్ళు చాలా మంది టెంప్ట్ చేస్తున్నారు. నన్ను మిస్ అయ్యావో చాలా లాస్ అవుతావు. నీ మంచిగా చెప్తున్నాను, వెంటనే ఓకే చెప్పేసి. గెట్ లాస్ట్. ఏంటి మొహం పడుతున్నావు? నువ్వేంటో మాకు తెలియదు అనుకున్నావా? ఏం తెలుసు? నువ్వు పెద్ద నీకెలా తెలుసు? ఫేస్ చూసి ఫేట్ చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు, బ్యాక్ చూసి బ్యాక్ గ్రౌండ్ చెప్పేవాళ్ళు నేను లోకల్. నువ్వేం మొహం పడుకు. స్టార్ హోటల్ కావాలా, 5 స్టార్ హోటల్ కావాలా, లాడ్జ్ కావాలా, గెస్ట్ హౌస్ కావాలా, ఫామ్ హౌస్ కావాలా, హౌసే కావాలా? రేట్ గురించి ఏం కంగారు పడుకు. క్యాష్ డౌన్ చేస్తాడు, చెక్ ప్రాబ్లం ఉంది. ఎక్కడికి వెళ్ళావు? ప్లేస్ తీసుకెళ్ళి. ప్లేస్ నేను ఫిక్స్ చేస్తాను. వాట్ ఏ వండర్ఫుల్. ఒక్క డైలాగ్ తో ఎంత దిగిపోయావి. సేమ్ హైట్. ఇదేంటి ఉమెన్స్ హాస్టల్ తీసుకొచ్చావు? బోర్డు ఇలాగే ఉంటుంది, లోపల బ్యాక్గ్రౌండ్ మాత్రం వేరేగా ఉంటుంది. కమ్ ఆన్. ఓయమ్మో, పెద్ద ఫ్యాక్టరీ ఉందే. ఏం కళ్యాణి, నువ్వు ఫోన్ చేసి చెప్పినా నేనేనా? బ్యాగ్ చూసి బ్యాక్గ్రౌండ్ చెప్పేస్తావుగా, చెప్పు. ఈ ఫ్యాక్టరీ ఓనర్ గుండక్క. 3 years నుంచి. 3 సంవత్సరాల నుంచా? పబ్లిసిటీ లేకుండా, నాకు తెలియకుండా, ఇంక్లూడింగ్ రిసెప్షనిస్ట్. ఇదిగో వీళ్ళు రాజేశ్వరి, పుష్ప, మేరీ, బేగం, హరిత, పూర్ణిమ, జ్యోతి. అందరూ కిందకి రండి. నా హైట్ సరిగ్గా డ్రెస్, వెయిట్, పర్సనాలిటీ. ఇదిగో ఈ రాత్రి నువ్వు రెస్ట్ తీసుకో. వాళ్ళిద్దరికి అవకాశం ఇస్తా. రేపు ఎర్లీ మార్నింగ్ నీకు. అదేలా నువ్వు నాకే కావాలి. నాకు కావాలి. నాకు నువ్వే కావాలి. నాకు నువ్వే కావాలి. నాకు నువ్వే కావాలి. నాకు నువ్వే కావాలి. నువ్వే కావాలి. ఓకే ఓకే ఓకే, అందరినీ సాటిస్ఫై చేసేంత స్టమీనా ఉంది. రేసు గుర్రంలా కనబడుతున్నాను కాదు, ఈ బాడీ అప్ టు బాటమ్ మీదే. కమ్ ఆన్ మై డియర్ గర్ల్స్, కమ్ ఆన్. ఇదేంటి వెపన్స్ తీశారు? మరి కొట్రా, వెనక ముందు చూసుకోకుండా లేవు, కింద పైన చిచ్చకొట్టేశారు. అది పో కాకపోతే ప్రేమగా పో అని చెప్పాలి కానీ హాస్టల్ తీసుకెళ్లి ఉమెన్ హ్యాండ్లింగ్ చేస్తుందా? ఈ జన్మకు బుద్ధి రాదురా నీకు. ఆగండ్రా, మన మామ మీద పడిందంటే మన మీద పడ్డట్టే. నువ్వురా నా అసలు ఫ్రెండ్, వీడు చెత్తనం. మామా హాస్టల్ ఎక్కడ? పర్లేదు కదా మావా? ఏం పర్లేదు అంటే ఒక్కోటి పెద్ద పెద్ద ఫైటర్లు రా.
నేను ఉన్నా కదా, రెచ్చిపో. ఏంటే ఇందాక సింగిల్ గా వచ్చారు నన్ను పట్టుకుని యాంగిల్ మార్చి మార్చి కొట్టారు కదరే. గుట్లప్పికొచ్చి చూడటం కాదే, దమ్ముంటే ఇప్పుడు ఇప్పుడు రండి, ఇప్పుడు ఇప్పుడు రండి చూసుకుందాం. మళ్ళీ ఎంటర్ వచ్చావు? ఆహా, ఉట్టిగానా రాలేదమ్మా, ఉక్కు మనిషితో వచ్చా. పక్క జరగవేని. మెయిన్ రోల్ లీడింగ్ నీదే కదనే. రావే, లెగ్గు పెడతావే. మోకాలతో కొట్టింది నువ్వే కదే. వసాయ్, నీకు బావులు మావే లేరే. నీకిప్పుడు చిత్తడి 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 ఉండవే. నన్ను కొట్టేవేంట్రా? కొట్టాలా నరకాలా? ఏంట్రా ఇది? ఏంటిది? దేవాలయం. ఏంటి చెప్పు? దేవాలయం. ఇక్కడ ఎవరుంటారా? దేవతలు. ఎవరు? దేవతలు. అలాంటి దేవాలయానికి వచ్చి దేవతల్ని ఏడిపిస్తావురా? నేనే వీళ్ళందరి ముందు నీకు బుద్ధి చెప్పాలని తీసుకొచ్చానురా. అసలు ఆడదంటే ఎవర్రా? ఆడది. అసలు మహిళ అంటే ఎవర్రా? మహిళ. అసలు స్త్రీ అంటే ఎవర్రా? స్త్రీ. అలాంటి ఆడ మహిళా స్త్రీని అవమానిస్తావా? ఇలాంటి వాడిని బట్టలిప్పి కొట్టాలరా. కానీ ఇది ఉమెన్స్ హాస్టల్ కాబట్టి బతికిపోయావు. ఫ్లోలో ఎన్నైనా అంటాను రా, నా ఇష్టం. ఏమండి గుడ్డలే గుడ్డండి, కత్తి ఉందండి చంపేయడానికి. చంపేస్తానండి, నరికేస్తాను, వదిలిపెట్టను, చంపేస్తాను, పొడి చేస్తాను. ప్లీజ్. చూడరా, ఇలాంటి అమ్మాయిలనారా నువ్వు వేడిపించేది? ఇప్పుడు నేను వదిలేయమనేది కూడా ఒక స్త్రీయేరా. ఓకే, మీరు చెప్పారు కదా, వదిలేశాను. థాంక్స్ అండి. అవును, మీరేంటి ఇక్కడ? నేను ఉండేది ఈ హాస్టల్లోనే. అవునా? అప్పటి నుంచి కనిపించలేదే. పైన రూమ్ లో ఉన్నాను. ఇప్పటి వరకు నేను మిమ్మల్ని మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను. మరి ఇప్పుడు? యువర్ ఎ డాషింగ్ జెంటిల్మన్. థ్యాంక్ యూ అండి, మీరు అదే నమ్మకంతో ఉండండి. నేను ఇలాగే కంటిన్యూ అయిపోతాను. ఇంకా కంటిన్యూ చేస్తావా? ఎక్స్క్యూజ్ మీ. ఓర్చుకోరా, ఊరుకోరా. లాంటి మనిషి మరి 4 దెబ్బలు అంత ఫీల్ అయిపోతావా? అయినా తన్నులు తింటా నీ కామనేగా మామా. రే ఆగండ్రా, ఏ ఫ్రెండ్స్ రా మీరు? ఫ్రెండ్షిప్ కి వాల్యూ లేదు. పాపం ఏడుస్తూ ఎంత బాధపడుతున్నా చూడండి. మావా సారీ మావా, ఆ అమ్మాయిని ఇంప్రెస్ చేయడం కోసం కొట్టకు తప్పలేదురా. నువ్వేం ఫీల్ అవ్వకే. నా బొచ్చి కదా, నా బంగారం కదా, ఇంకెప్పుడు కొట్టాను రా, ప్రామిస్. ఇంకెప్పుడు నన్ను కొట్టినావు అనుకో, నేను కూడా నిన్ను కొడతా. రే ఇంకే నువ్వు మారవేరా. నువ్వే మళ్ళీ లేడీస్ ని గొడవ పెట్టాడా? లేడీస్ అయితే పర్లేదండి, చిన్న పిల్ల. చిన్న పిల్లనా? ఏం చేసావురా? మెల్లో చైన్ లాక్కొని పారిపోతున్నాడండి. ఇంత చీప్ క్యారెక్టరా? అదేముందండి, సిటీలో మ్యాన్ హోల్స్ ముద్దలు దొంగరించి ఓల్డ్ సిటీలో అమ్మేస్తున్నాడు. ఎంతో మంది స్కూల్ కెళ్లే పిల్లలు, ఆఫీస్ కెళ్లే లేడీస్, కాలేజ్ కెళ్లే గర్ల్స్ ఆ గుంతల్లో పడి నో నరికేస్తాను, పొడిచేస్తాను. రే కత్తిందా? కత్తేదిరా. మీరు చెప్పారుగా, వదిలేస్తాను. ఇలాంటి వాళ్ళని నరికి నరికి చంపేయాలి. కత్తి లేదు కదా, దీంతో పొడిచి పొడిచి చంపేయండి. ఏంటండి అందరూ చూసి ఊరుకుంటున్నారు? ఇన్ని చేస్తున్నవాడు కళ్ళ ముందే ఉంటే ఇంత కూల్ గా ఉంటారేంటి? ఇలాంటి రాస్కెల్ ని సొసైటీలో బతకనివ్వకూడదు. రారా ఇడియట్. సారీ అండి. పర్లేదండి. అవును, మీరేంటి ఇలా వచ్చారు? బైక్ ట్రబుల్ ఇచ్చింది. బైలక్ మీరు కూడా ఇక్కడే కనిపించారు. కొంచెం లైబ్రరీ దగ్గర డ్రాప్ చేస్తారా? ఏంటి ఆలోచిస్తున్నారు? అదే బైక్, అమ్మాయి, రెస్పెక్ట్. హే, ఏ జనరేషన్ లో ఉన్నారు మీరు? అరే మా అమ్మ కూడా ఇదే అంటుందండి, నువ్వు ఈ కాలంలో పుట్టాల్సిన వాడివి కాదురా అని. ఏం చేయను? పర్లేదండి, నేను బస్సులో వెళ్తాను. ఏమండి, మీరు బస్సులో వెళ్తానంటే బాధగా ఉంది. సరే. చాలా థ్యాంక్స్ అండి. ఎందుకు? అమ్మాయి అడగగానే బైక్ ఎక్కించుకోవడానికి మొహమాట పడ్డారే, అలా ఎంతమంది మగవాళ్ళు ఉంటారు చెప్పండి? ఆ మాత్రం బిల్డప్ ఇవ్వకుంటే నువ్వు నా బైక్ ఎక్కుతావా ఏంటి?
అంతకుముందు పబ్లిక్లో ఎన్నోసార్లు మిమ్మల్ని బ్యాడ్ ఫెలో అని క్రియేట్ చేశాను. అయినా మీరు అదేది మనసులో పెట్టుకోలేదు. యు సో నైస్. ఇట్స్ మై మిస్టేక్. ఐమ్ సారీ అండి. ఇట్స్ ఓకే. అయినా నాకు వీక్నెస్ ఉందండి. నా కళ్ళ ముందు ఏదైనా అన్యాయం జరిగితే ఇమ్మీడియట్గా ఎమోషనల్